ప్రకాశం జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన చదలవాడ శ్రీ రఘునాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరిగిన 9వ రోజు తర్వాత చదలవాడలో రాముల వారి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ దేవాలయంలో రాముల వారికి కుడివైపు కొలువుదీరున్న సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవం జరిగే సమయంలో గరుడ పక్షి ఆకాశంలో ప్రదర్శన చేయడం విశేషం. ఈ ఏడాది కూడా ఆకాశంలో దేవాలయం చుట్టూ గరుడ పక్షి ప్రదర్శన చేసిన అనంతరం సీతారామ దంపతులకు తలంబ్రాలు పోసి పెళ్లి తంతును ముగించారు వేద పండితులు. ఈ కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాది బ్రాహ్మణ నిర్వాణూరు. నాకు 52 సంవత్సరాలు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ విశేషంగా శ్రీరంగం అయిపోయిన తర్వాత 9వ రోజు ఇక్కడ భద్రాచలం నుంచి తరమరాలు వస్తాయి. ఆ తరమరాలు కలిపి ఇక్కడ విశేషంగా తరమలు పోస్తుంటారు. ఎప్పుడు ఏ టైంలో ముహూర్తం పెడతారో తెలియదు, కానీ ఆ టయానికి గరుడ పక్షుల మట్టికి వచ్చి విశేషంగా ఒకసారి 2 సార్లు ఒక్కొక్కసారి 5 సార్లు అట్లా తిరిగి వెళ్తాయి. ఈ రోజు మట్టికి బాగా కిందగా 3 సార్లు గట్టుమంత్రులు వచ్చి బాగా ప్రదక్షిణాలు చేసి వెళ్ళారనమాట. జనాలందరూ ఈ ఉత్సాహాలతోటి ఇక్కడికి వచ్చి పిల్లలకి పెళ్లి కానోళ్ళు అట్లా అక్షంతలు తీసుకెళ్లి ఆ అక్షంతలు కలుపుకొని తర్మాలు పోసుకొని అట్లా విశేషంగా చేసుకుంటుంటారు ఇక్కడ. అందువల్ల ఈ ఊరికి ఈ ఊరి పేరేంటి, ఈ ఊరికి చంద్రగిరి మహాపట్నం అన్నమాట. పూర్వ రోజుల్లో పేరు. ఇప్పుడు అది చదలవాడగా ఇది అయిపోయింది. సీతాదేవిని ఎత్తుతూ వచ్చి ఒక రోజు ఇక్కడ నిద్ర చేశారంట రాములు వారు. అందువల్ల ఇక్కడ విశేషంగా ఇవన్నీ చేస్తా ఉంటారు. మాకు చాలా ఆనందం ఉంది సార్. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామే, ఇంత దగ్గరగా తరంరాలు చూడటం కానీ, ఇంత దగ్గరగా గట్టుమందులు చూడటం కానీ, ఇంతమంది జనం రావటం కానీ ఇది ఫస్ట్ టైము. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్ గా చాలా ఆనందంగా ఉన్నాను అన్నమాట. ఇది మాకు దక్కిన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సేవకు రావటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఈ ఊర్లోకి నేను ఎప్పుడు మామూలుగా వస్తుంటాను, కానీ సేవకి నాకు రావటం ఆ దేవుడి దగ్గర స్వామి యొక్క పరిపూర్ణ మంగళాశాసనాలతో వారి అనుచరులుగా విజయకిలాద్రి దివ్యక్షేత్రం నుండి చదలవాడ క్షేత్రమైనటువంటి శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రఘునాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి ఆచార్యులు పంపినటువంటి సంభారాలని, ముత్యాల తలంబ్రాలని, పట్టు పీతాంబర వస్త్రాలని కూడా సమర్పించుటకై ఇక్కడ చేరుకుని మేమంతా వచ్చాము. ఇక్కడ అనేక మంది భక్తులు, వేలాది భక్తులు రాముడి యొక్క కళ్యాణాన్ని సేవించడానికై పరితపిస్తూ రాముడి యొక్క సేవలో వారంతా కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఎంతో వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ క్షేత్రం గరుత్మంతుడికి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రము. ఆయన ఆజ్ఞగా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన ఎప్పుడైతే వచ్చి కళ్యాణాన్ని సేవిస్తారో అప్పుడు అమ్మవారికి స్వామికి కూడా కళ్యాణ తలంబ్రాలను సమర్పిస్తూ ఉంటారు. అన్నట్టుగానే అమ్మవారి యొక్క గోత్రనామాలని, స్వామి యొక్క గోత్రనామాలని పఠించిన వెంటనే గరుత్మంతుడి యొక్క దర్శనాన్ని మనం పొందాం. గరుత్మంతుడు కూడా నేను కూడా ఈ కళ్యాణోత్సవాన్ని సేవిస్తున్నాను అన్నట్టుగా